ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. మహాత్ముల గురించి తెలుసుకోవటం అంటే అదృష్టం ఉంటేనే అది సాధ్యపడుతుంది. అలాగే మహాత్ముల అనుగ్రహం కూడా లభించి తీరుతుంది. సికింద్రాబాదు తిరుమలగిరి వాస్తవ్యుడైన డిఫెన్స్ వెంకటేశ్వర్ల గారి వదిన శ్రీమతి కస్తూరి గారికి తన బంధుమిత్రులు మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారి మహత్యాన్ని గురించి వర్ణించటం విని వారిని దర్శించాలనే కోరిక ఎక్కువైంది. అయితే హైదరాబాదు మొహిదీపట్నం వాస్తవ్యురాలైన ఆమెకు మోటారు వాహనాల ప్రయాణం పడదు. ఇంధన వాసన తగిలితే చాలు ఆమెకు వాంతులు అవుతాయి. అందుకు 1 కిలోమీటర్ దూరం కూడా ఆమె మోటారు వాహనాల్లో ప్రయాణించేది కాదు. కానీ రోజు రోజుకు శ్రీ పూర్ణానంద స్వామివారిని దర్శించాలనే తపనతో ఉన్న ఆమె చివరకు 1949 సంవత్సరం నవంబర్లో తన బంధుమిత్రులతో కలిసి శ్రీశైలం సున్నపెంట ఆశ్రమానికి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనం కోసం బయలుదేరింది. అయితే బయలుదేరే ముందు ఆమె మనసారా ఏమనుకుందంటే, హే తండ్రి, ఎప్పటి నుండో నేను మీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. కానీ వాహనాల ప్రయాణం పడని నేను మిగతా వాళ్ళకు కూడా అసౌకర్యాన్ని కలిగించకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మీ సన్నిధికి రాలేకపోయాను. అయితే నేను ఇంకా మీ దర్శనం చేసుకోకుండా ఉండలేను కాబట్టి ఈ సాహసం చేస్తున్నాను. ఇక నన్ను మీరే కాపాడాలి అని ప్రార్థించారు కస్తూరి గారు. కస్తూరి గారికి మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారిపై గల అచంచలమైన నమ్మకం ఆమెను రక్షించింది. 200 కిలోమీటర్లకు పైగా బస్సులో ప్రయాణించిన కస్తూరి గారు ఒక్కసారి కూడా వాంతి చేసుకోలేదు. మరి ఏ ఇతర వికారాలు కలగలేదు. ఆమెతో పాటు వచ్చిన వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. తరువాత అందరూ కలిసి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వెళ్ళారు. శ్రీ పూర్ణానంద స్వామివారి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మొట్టమొదటగా వీక్షించిన ఆమె కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారాయి. తాను వారి గురించి విన్న వివరణల కంటే వారు ఎంతో గొప్పవారని కస్తూరి గారికి అర్థమైంది. మాటల మధ్యలో ఆమె తన వాంతుల విషయాన్ని శ్రీ పూర్ణానంద స్వామివారికి విన్నవించగా వారు ఒక చిరునవ్వుతో, సరే, ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నది కదా, రేపు ఉదయం బయలుదేరే ముందు రండి అని అన్నారు. మరునాడు వాళ్ళు తిరిగి ఇంటికి బయలుదేరే ముందు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పినట్లు వారి దర్శనానికి వెళ్ళారు. వారు అప్పుడు ఒక తమలపాకు తీసుకుని బిళ్ళలా చుట్టి కస్తూరి గారికి ఇచ్చి, ఇది తిను, ఇంకా నీ ఇంటికి చేరే వరకు ఎలాంటి వాంతులు కావు అని అనుగ్రహించారు. అలా వారి కరుణ వల్ల ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక్కసారి ఆమె తనకి ఇంకా వాహనాల్లో ప్రయాణిస్తే వాంతులు వస్తాయా అని పరీక్షించడానికి ఆటో ఎక్కగా వెంటనే వాంతులు మొదలయ్యాయి. మానవుడు కేవలం కూడు గుడ్డ కోసమే జీవించటం లేదు. అవి ప్రాథమిక అవసరాలు అయినప్పటికీ అతడికి మరికొన్ని కావాలి. తాను ఇతరులను ప్రేమించాలి, ఇతరులచే ప్రేమించబడాలి. ఇవి సంఘజీవి అయిన సగటు మానవునికి వర్తించే సామాన్యమైన సాంఘిక సూత్రాలైతే మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ప్రేమతత్వం వీటికంటే విశిష్టమైనది. స్వార్థం ఎరుగుని వారి ప్రేమతత్వం ధనిక దరిద్ర తారతమ్యాలకు, కుల మత వర్గ వైషమ్యాలకు, కుత్సిత రాజకీయాలకు అతీతంగా ఉండేది. అందుకే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారంటే అందరికీ, అన్ని వర్గాల వారికి అంతులేని ప్రేమ. తమ సర్వస్వాన్ని ప్రేమతో 10 మందికి పంచాలి అనే తపన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిలో సదా కనిపించే సహజ సద్గుణం. ఆ విశేషాంశాలు తెలుసుకోవటం కూడా అదృష్టమే. మాతృప్రేమకు మచ్చు తునక లాంటి ఒక చిన్న సంఘటనను తెలుసుకుందాం. అది 1971 సంవత్సరం. ఒక అధికారి తన భార్య పిల్లలతో కారులో శ్రీశైలం వస్తూ ఉన్నారు. శ్రీశైలం వెళ్ళగానే భోజన సదుపాయాలు చూసుకోవచ్చు అనే ధీమాతో వారు తినటానికి తమతో పాటు ఏమీ తెచ్చుకోలేదు. దూరణాలు దాటిన తర్వాత వారి కారు రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది. ఎలాగో దేవుని దయ వల్ల అది కష్టం మీద కారు పాలధార పంచదారుల సమీపానికి వచ్చేసరికి పెట్రోల్ కాస్త పూర్తిగా అయిపోయి కారు మొండికేసింది. అప్పటికే సమయం మధ్యాహ్నం 2 గంటలు దాటింది.
ఆ ప్రాంతంలో భోజన సౌకర్యాలు కూడా లేవు. అప్పటి మాదిరిగా ఇప్పుడు తిరిగే విధంగా బస్సులు కూడా చాలా తక్కువగానే ఉండేవి. గత్యంతరం లేక పెట్రోల్తో పాటు పిల్లలకి ఏమైనా తినుబండారాలు తెస్తానని ఆ ఆఫీసరు కాలినడకన శ్రీశైలం వెళ్ళినా ఎంతకు తిరిగి రాలేకపోయారు. ఆ అడవి మధ్యలో పిల్లలు ఆకలి కాగలేక ఏడుపు మొదలుపెట్టారు. చేతిలో కావలసినంత పైకం ఉన్న ఆకలితో అలమటించే తన పిల్లలకు పట్టడం పెట్టలేని తన నిస్సహాయ స్థితికి ఆ తల్లి హృదయం ఎంతగానో చలించిపోయింది, తల్లడిల్లిపోయింది. గుడి పూజారిని అడిగితే గుప్పుడు అన్నం దొరక్కపోవునా అనే గంపెడంత ఆశతో ఆమె ఆ మండుటెండలో పరుగులాంటి నడకతో హటకేశ్వరాలయం చేరింది. కానీ అక్కడ ఆమెకు నిరాశ ఎదురయ్యింది. తాను తెచ్చుకున్న అన్నం ఎప్పుడో తినివేశానని పూజారి చెప్పారు. ఆ కనిపించే కుటీరంలో శ్రీ పూర్ణానంద స్వామి అనే యోగి ఉన్నారు. అయితే ఆయన వంట చేసుకోవటం లేదు. తమ శిష్యులు క్యారియర్లో తెచ్చిన ఆహార పదార్థాలు ఆయన ఈపాటికే తిని ఉన్నా ఆయన వద్ద భక్తులు సమర్పించిన పండ్లు ఫలాలు ఉండే అవకాశం ఉన్నదని పూజారి చెప్పిన మాటలు ఆమెకు అమృత సమానంగా తోచాయి. వెంటనే ఆమె వెదురు తడకలతో నిర్మించిన ఆశ్రమ కుటీరం చేరుకుంది. తడక సందుల్లో నుంచి లోనికి తొంగి చూసింది. లోపల గాఢ నిద్రలో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కనిపించారు. అంతే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తలుపులు దబదబా బాధసాగింది. అయ్యా స్వామి లేవండి, అక్కడ నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే నీవు ఇక్కడ కడుపారా తిని హాయిగా నిద్రపోతున్నావా, లేవయ్యా లే అని మరీ దబాయించి స్వామీజీ వారిని నిద్ర లేపింది. శ్రీశైలం రావాలని కారులో బయలుదేరి వచ్చాం, కానీ పెట్రోల్ లేక పాలదార దగ్గరకు వచ్చేసరికి కారు ఆగిపోయింది. కారులో నా చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. డబ్బులున్నా ఇక్కడ తినడానికి ఏమీ దొరికేటట్టు లేవు అని ఆ తల్లి చెప్తూ ఉంది. పిల్లలు తినడానికి నీ దగ్గర ఏమున్నాయి? అన్నమో అది లేకుంటే కనీసం ఫలాలు ఏమైనా ఉంటే త్వరగా ఇవ్వు, ఆలస్యం చేయకొని దబాయింపు ధోరణిలో ఆమె అడుగుతూ ఉంది. యోగ నిద్ర నుండి లేచిన మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆ రోజు అంతవరకు తాను భోంచేయలేదు. శిష్యులు తెచ్చిపెట్టిన క్యారియర్ అలాగే ఉంది. మారు మాట్లాడకుండా ఆ క్యారియర్ ఆమె ముందుంచారు, తీసుకొని పొమ్మన్నట్లు. ఆమె క్యారియర్ మూర్తి చూసింది. అందులో పెరుగు కనిపించలేదు. ఏమయ్యా, కేవలం ఈ పప్పు పచ్చడితో పిల్లలు ఎలా తింటారనుకున్నావు? మీ వారు మీకు పెరుగు పంపలేదా? పంపే ఉంటారు, బహుశా ఆశ్రమంలో ఎక్కడో పెట్టుంటారు, త్వరగా వెతుకు, పిల్లలు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అని మరీ దబాయించింది. ఆమె అలా దబాయించి అడుగుతూ ఉంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి కోపం రావటం లేదు. పైపెచ్చు చూడముచ్చటగా ఉన్నది. కన్న బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ తల్లి పడే ఆరాటానికి ఆమెపై పూజ్యభావం కూడా ఏర్పడింది. కృష్ణమూర్తి గారు తనకు గట్టి పెరుగు కూడా పంపే విషయం గుర్తుకు వచ్చి ఆశ్రమంలో వెతగ్గా మరొక టిఫిన్ క్యారియర్ నిండా పెరుగు కనిపించింది సద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి. ఆ పెరుగున్న పాత్ర కూడా ఆమె ముందుంచి, అమ్మా క్షమించాలి, ఆశ్రమంలో పెరుగున్న విషయం నాకు గుర్తుకు రాలేదు, ఇక మీరు వెళ్ళి మీ పిల్లలకు భోజనం పెట్టుకోండి అని స్వామీజీ తమ రెండు చేతులు జోడించి ఎంతో సౌమ్యంగా అనగా ఆమె ఒక క్షణకాలం స్వామీజీ వారి వంక తదేకంగా చూసి ఆ తర్వాత క్యారియర్లు తీసుకుని కాలు దగ్గరకు పరుగున పోయింది. సద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆశ్రమం తలుపుల దగ్గరగా వేసుకున్నారు. వేళగానే వేళలో వచ్చి సభ్యత పాటించకుండా నిద్రాభంగం చేయటమే కాకుండా అన్నం కావాలని ఒక అపరిచిత స్త్రీ అలా దబాయించి అడుగుతూ ఉంటే ఏ మహనీయునికైనా కోపం తారాస్థాయికి చేరటం తథ్యం. దానితో వచ్చిన ఆమెను మొహము వాచేటట్లు చివాట్లు పెట్టి బయటకు పంపటము ఖాయమే. కానీ మాతృ హృదయానికే మమతను నేర్పగల మహనీయుడైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆమెలోని మాతృతత్వాన్ని సరిగానే అర్థం చేసుకున్నారు. అందుకే ఆమెను ఆదరించి సగౌరవంగా సాగనంపించారు. తల్లి హృదయం ఒక తల్లికే అర్థమవుతుంది కదా. పిల్లలకు అన్నం పెట్టిన తర్వాత క్యారియర్లు తిరిగి ఇవ్వటానికి ఆశ్రమానికి ఆమె వచ్చింది. కానీ వాకిలు మూసుకొని విశ్రాంతిలో ఉన్న స్వామీజీ వారిని పలకరించి కృతజ్ఞతలు చెప్పే సాహసం చేయలేకపోయింది. అందున 2 క్యారియర్లు ఆశ్రమం వెలుపలనే ఉంచి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అనుకోకుండా ఆఫీసు నుండి త్వరగా వచ్చిన కారంగ కృష్ణమూర్తి గారు ఇంటి వద్ద పాలు తీసుకుని అక్కడికి రాగా జరిగిన విషయం అంతా తెలిసింది. పిల్లల క్షేమానికై అంత తపన చెందుతూ ఉంటే ఒక సామాన్య స్త్రీ తననే నమ్ముకున్న భక్తులను ఆదుకోవడానికి ఆ జగన్మాత ఎంత తాపత్రయపడుతుందో కదా అని అంటూ
కృష్ణమూర్తి గారు అభిప్రాయపడ్డారు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు. జాయిన్ బటను, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు మీ సహాయ సహకారాలు అందిస్తారు కదూ.